హలో అండి. ఇడ్లీలోకి లేదా దోసలోకి అద్దిరిపోయే కాంబినేషన్‌తో తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్ ఉండేలా పొద్దున హడావిడి లేకుండా సింపుల్‌గా అయిపోయే ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు. ఆయిల్లో ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 4 పండు టమోటాలు వేసుకోవాలి. పెద్ద సైజు. తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలి. ఇది తొందరగా వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా గుజ్జుగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. అస్సలు నీళ్లు ఏమి వేయకూడదు. ఇలా అంతా ఉడికిన వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని నైఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. వీటికి తిరగమాత వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చట్నీలో వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. పొద్దున్నే హడావిడి లేకుండా ఎక్కువ టెన్షన్ లేకుండా తిన్న చట్నీ తినాలంటే బోరింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి కొత్తవి ట్రై చేస్తుంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. మనకు కూడా పని తక్కువగా ఉంటుంది. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. మళ్ళీ అలాగే చేసుకొని తింటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.